గొల్లపూడి మారుతిరావు గారు అబ్బాయి అనేవారు నన్ను. అవునా? నేను ఊరికనే వెళ్ళి అక్కడ దాసనారాయణ గారి థియేటర్ ఎదురుకుండా దెబ్బరొట్టి అని ఉంటుంది ఒకటి, ఇప్పటికీ ఫేమస్ అది. ఆయన కోటి రామకృష్ణ గారి బ్రదర్ రన్ చేసేవారు ఆ క్యాంటీన్. అది రమణ అనుకుంటా, వాళ్ళ ప్రొడక్షన్ లో వెంకట దెబ్బరొట్టి. మనం వెళ్ళి షూటింగ్లకి వెళ్ళినా కూడా మధ్య ఎప్పుడైనా షూటింగ్కి వెళ్తే దెబ్బరొట్టి రెడీగా అంటే పక్కన ఉండేవాళ్ళు, ఏమండి ఎంత మీరు సినిమా యాక్టర్లు అయితే మేము ఇక్కడ లైన్లో నిలబడి ఉన్నాం సార్, ముందు మాకు ఇవ్వండి, తర్వాత వాళ్ళకి ఇవ్వండి, అంత డిమాండ్ అండి అది. అక్కడికి వెళ్ళి దెబ్బరొట్టి తీసుకుని, మా నాన్నగారు ప్రభాకర్ రెడ్డి గారికి ఫ్రెండ్ అండి, అలాగా నన్ను గొల్లపూడి గారికి పరిచయం చేసి ఇడేదో షూటింగ్ చూడాలంటున్నాడు, వెళ్ళాము. ఏదో సుబ్బారావు అనే క్యారెక్టర్ అయింది. అవును, దట్ ఈస్ సుబ్బారావు. ఏమయ్యా నువ్వు సినిమాల మీద పెడుతున్నావు, చదువుకో శుభ్రంగా, ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఇంటర్మీడియట్ కదండి, 10th లోనే ఇప్పుడు వెళ్ళి శుభ్రంగా చదివిరా, ఎవ్వరు నేను కాదనరు, ముందు చదువుకో. అలాగా ఇంట్లో రామలేదు. తర్వాత మా డిగ్రీ అయిపోయింది, అంత అయిపోయాక ఖైదీ రిలీజ్ అయింది. ఇంకా ఆయన ఇంకా సమస్య లేదు. ఇక వాడెవడో ఇంట్రడక్షన్ ఏదో ఇంగ్లీష్ సినిమా సిల్వర్ స్టాలిన్ అలాగే నడుచుకుంటూ ఆయన కొట్టేసాం మేము. అది ఇంగ్లీష్ అది, ఇది తెలుగు, ఇది ఆయన కొట్టేసాం మేము. అలా ఉండేయండి గొడవలు. ఫస్ట్ షో అంటే బంతిపూలు, రూపాయి పిల్లలు, ఆయన స్క్రీన్ ముందు కరెక్ట్గా చిరంజీవి గారు నడుస్తూ ఎరా ఎటేపు వెళ్తున్నావు అంటే కోటిపల్లి అంటాడు ఆయన. అనగానే తలటమే పూలు అంతే. మళ్ళీ అప్పుడు మాకు ఇంకా గుర్తున్నాయండి ఆయన ఎక్స్ప్రెషన్స్. ఆయన రాగానే రంగనాథ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, న్యాచురల్ స్టార్ బోర్న్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. రంగనాథ్ గారి ఇంటర్వ్యూలో అవును, న్యాచురల్ టైమింగ్, న్యాచురల్ ఇది. చూడండి, ఏమిటండి మీ దౌర్జన్యం అని అనగానే, ఇదేంట్రా కత్తి, దేన్ని వేటాడతామని. ఆ ఫైట్ ఏంటి చూసాక ఇంకంతే అండి, తారాపదానికి వెళ్ళిపోయింది అంతే. అవును, ఆ రాకెట్ అలా వెళ్ళిపోయింది అంతే. అంటే ఆ సీను మనకి కొత్త అప్పటికి. ఇది చిరంజీవి గారు సైలెంట్ గా వెళ్ళిపోతున్న జీప్ మళ్ళీ వెనక్కి వచ్చి ఆపడం, ఆ హీరో నల్ల క్లాత్ చిరంజీవి గారు వేసుకుని ఆ నడవడం, అన్ని కొత్త ఇంట్రడక్షన్. అవును, ఆ కొత్త ఇంట్రడక్షన్ చిరంజీవి గారు అసలు ఆ నెక్స్ట్ పిక్చర్ అంతా రగులుతోంది మొగలు పొద పాట, ఆ ఫైట్లు కానీ సినిమా పిచ్చెక్కిపోయారు జనం. అవునండి, ఆ పాట రెండోసారి వేయించేవారంట థియేటర్లో రగులుతోంది. ఇంకోటి ఇప్పుడు పెడుతున్నారేమో కానీ అప్పుడు సీరియల్ లైట్లు ఉండేయండి స్క్రీన్ పక్కన, స్క్రీన్ మీద అలాగా. అవును, చుట్టూరు. అవును, సాంగ్ రాగానే లైట్లు, ఫైట్ రాగానే లైట్లు, అదొక ఎఫెక్ట్ పడేది అలాగా. 50 రోజులు అయిందంటే మళ్ళీ పాటలన్నీ ఒకసారి వేసేవారు. 100 days అయితే 2 సార్లు వేయాలి. అవునా? సినిమా అయిపోయి బయటకు వచ్చే ముందు సాంగ్స్ అన్నీ మళ్ళీ ప్లే చేస్తారు. ఓకే, అసలు ఆ సినిమాలో ఆయనతోటి అసలు ఈయన్ని మనం లైవ్లో చూడగలుగుతామా చిరంజీవి గారిని ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఖైదీ నెంబర్ 786 ఫంక్షన్ అప్పటికి మా యూనివర్సిటీ అంతా అయిపోయింది. చోళా హోటల్లో జరుగుతుందండి. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ని పట్టుకుని వెళ్ళి ఆయన పక్కన, అన్నయ్య ఇలాగ పున్నమనాగ దగ్గర నుంచి మీతో పాటు మీ ఇదని పుస్తకం మొత్తం అప్పుడు అంటించడం కదండి పేపర్లో, అది చూపించి ఆయనతో ఫోటో దిగి, మెగాస్టార్ తోటి ఫోటో దిగేసాం మనం. అలాగా ట్రావెల్ అయ్యి ఆయన్ని చూసి, నిన్న రాత్రి ఆయన చూసేటప్పటికి యంగ్ హీరోలు ఆయన పక్కకి ఎక్కడున్నారబ్బా, ఈయన ఇంత స్లిమ్ అయిపోయాడు, ఈయన ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఈయన. మళ్ళీ ఖైదీ చిరంజీవి గారిని చూస్తున్నట్టుంది. సో డెడికేషను, హార్డ్ వర్క్ లేకపోతే ఎవరూ ఆ స్థానాన్ని సాధించలేరు అనేదానికి ఎప్పటికీ నిదర్శనం ఒక గిన్నీస్ బుక్ అలా చరిత్రలో ఉండిపోద్దంటే చిరంజీవి గారు. అందుకే గిన్నీస్ బుక్ వాళ్ళు అవార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు నార్మల్ గా వాళ్ళ బ్లాగ్ లో ఎవరి గురించి రాయరు వాళ్ళు. గిన్నీస్ బుక్ అవార్డు ఇచ్చేసిన తర్వాత అంతే, అవార్డు అయిపోయింది, క్లోజ్ అక్కడికి. బట్ వాళ్ళ బ్లాగ్ లో చిరంజీవి గారి గురించి రాశారు. గిన్నీస్ బుక్ అంటే అదేదో డాన్స్లు, నెంబర్ ఆఫ్ డాన్స్లు, నెంబర్ ఆఫ్ స్టెప్స్, ఇవన్నిటికి వాళ్ళు సెలెక్ట్ చేసిన మళ్ళీ ఆయన చేసే సామాజిక సేవా కార్యక్రమాలు అండ్ ఆయన తాలూకా సోషల్ సర్వీసు అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, బ్లడ్ బ్యాంక్స్, ఇవన్నీ వరల్డ్ హిస్టరీలోనే ఏ హీరో చేయలేదు కదండి. ప్రాణం ఖరీదులో ఉన్న చిరంజీవి గారు ఏంటి, ఠాగూర్లో ఉన్న చిరంజీవి గారు ఏంటి, మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూస్తున్నాను నేను,
వేరియేషన్ చేశాడనమాట. అక్కడ ప్రాణం ఖరీదులో ఉన్న చిరంజీవి గారు జులపాలు గిలపాలు ఇవన్నీ ఉండి అవును ఎన్ని రాత్రులు ఆయన అహోర్నెస్లో కష్టపడి ఒళ్ళు శ్రమించి, నాకు ఫైట్ మాస్టర్ రాజు గారు చనిపోయారు, ఆయన ఫైట్ మాస్టర్ రాజు గారు, ఆయన చెప్పాడు అండి, ఆ పైనుంచి రోప్ షాట్లు కట్టుకుని కిందకి దూకాలంటే డూపులు పెడదామంటే లేదనేవాడు. రోల్ అయ్యే షాట్లు కూడా ఆయనే చేసేవాడు. కొబ్బరి తాడు కట్టేసేవారు నడుంకి, ఆ రోల్ అయినప్పుడు ఆ తాడు కూడా రోల్ అవుతూ ఉండేది. ఇదంతా చెక్కుకుపోయి మళ్ళీ వాటర్లో ఫైట్ అంటే ఇదంతా చిన్న, అస్సలు మామూలుగా అలాంటి కష్టం ఆయన పడి ఒక బ్రహ్మాండమైన NH5 అని కూడా అనలేము మనం. అలాంటి అద్భుతమైన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఉంటుంది చూడండి రన్వే, అలాంటి రన్వే వేసాడు ఆయన. మీరు వెళ్ళండి రానైనా దీని మీద ఫ్లైట్లు, ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ వెళ్ళండి, బట్ సిన్సియారిటీని దేన్ని మర్చిపోకండి. రాత్రి అన్న ఫంక్షన్లో, లైలా ఫంక్షన్లో అన్న మాట ఆయన. ఇప్పుడు అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలి, అందరూ బాగుండాలి, కాంపౌండ్లు అంటారేంటి, ఇంటికి కాంపౌండ్ ఉంటుందేమో కానీ నా ఇంటికి ఇండస్ట్రీ కాంపౌండ్ ఉండదు అన్నాడు. హ్యాట్స్ ఆఫ్ అండి అది. ఆయనకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఏదో పంచాయతీలు పెద్ద, ఇండస్ట్రీ పెద్దగా మీరు ఉండండి అంటే ఆయన యాక్సెప్ట్ చేయడు. అవును, ఇండస్ట్రీ పెద్ద కాదు, నేను ఇండస్ట్రీ బిడ్డని చెప్పారు కదా, కార్మికుడిగా ఉంటాను నేను, వాళ్ళకి ఏదన్నా తగువులు వస్తే నేను, అది ఎంత ఉదాత్తమైన మాట అండి. నేను ఇండస్ట్రీ పెద్ద కాదు, ఇండస్ట్రీ బిడ్డని నేను చెప్పాను. విశ్వక్సేన్ గారు కూడా ఏదో పరిణతి చెందినట్టు మాట్లాడారు. ఆ యూత్ లో కూడా మనం ఎవడి జీవితాలు తవ్వి మనం ఎంజాయ్ శత్రువుని చేసుకుని డెవలప్ చేసుకుంటాం, అది కరెక్ట్ కాదు. అది చాలా బాగా మాట. మెంటల్ పీస్ లేనప్పుడు 1000 కోట్లు ఉన్నా కూడా సుఖం లేదంటారు. చిరంజీవి గారు నేను చూస్తున్నా ఇలా అన్నాడు ఆయన. అది ఇదే అండి, ఇప్పుడు జనరేషన్లో కూడా చాలా మార్పు వచ్చిందండి. NTR గారు కానీ ఆయన కూడా మాట, ఎందుకంటే నా గురించి నేను ఎలాగ ఉంటా, నా గురించి నేను ఎలా ఉంటా అందరికీ తెలుసు, ఇంకోటి గురించి నేను ఎందుకు మాట్లాడాలి, కరెక్ట్, ఉండేది ఇంత జీవితం, కరెక్ట్, ఆ జీవితంలో ఇన్ని రకాల